హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియా ఇయర్ 37 దట్ ఈస్ ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ కంటింజెంట్ అసెట్స్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ క్వశ్చన్స్ని చూద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి ఏం చెప్తారంటే, ఒక కంపెనీ ఉంది, అది ఆటోమొబైల్ కంపెనీ, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏమంటే డెలివరీ వచ్చేసి షెడ్యూల్కి టైంకి డెలివరీ చేస్తుంది అండ్ నాన్ అడరెన్స్ టు విచ్ ఎంటైటిల్ ఏ పెనాల్టీ. ఒకవేళ డెలివరీ చేయలేకపోతే పెనాల్టీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డెలివరీ అంటే గూడ్స్ని విత్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడం, చూడండి, మీరు అనుకునే డెలివరీ కాదు. నెక్స్ట్, హ్యాజ్ ఆన్ 31st March 2001 the reporting date, the manufacturer has a delivery schedule for June 2022. So June 2కి ఒక డెలివరీ ఉంది. However, the manufacturer is aware that he will not be able to meet the delivery schedule in June 2002. సో మేనేజ్మెంట్కి ఏముందంటే ముందరనే తెలుసు ఈ టైంకి మేము డెలివరీ చేయలేము అని. సో ఆ టైంకి డెలివరీ చేయలేమన్నప్పుడు డిటర్మన్ వెదర్ ద ఎంటిటీ హ్యాస్ ప్రజెంట్ అప్లికేషన్ హ్యాస్ ఆన్ 31st March 2001 రిక్వైరింగ్ రికగ్నిషన్ ప్రజెంట్. సో నాకు ఫ్యూచర్లో అంటే ఒక 2 months తర్వాత ఆర్ నెక్స్ట్ ఇయర్లో నేను ఈ టైంలో నేను డెలివరీ చేయలేను. సో ఇప్పుడు నాకు ఏమైనా ప్రజెంట్ అప్లికేషన్ ఉందా అంటే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, ఒకవేళ డెలివరీని విత్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేయకుంటే పెనాల్టీని పే చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి లయబిలిటీ. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ అప్లికేషన్ ఉందా అనేది వాళ్ళ క్వశ్చన్. అండ్ ఇన్ దిస్ కేస్ there is no present obligation arising from past events. సో పాస్ట్ ఈవెంట్స్ ఏదైనా జరిగి వాటి వల్ల ఏమన్నా అప్లికేషన్ వస్తే, ప్రజెంట్గా అప్లికేషన్ వస్తే అప్పుడే మనము లయబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ పాస్ట్ ఈవెంట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అంటే ఏమి, వాళ్ళు డెలివరీ చేయాల్సినది అండ్ ఆ డెలివరీ చేయాల్సినది ఎప్పుడు ఫ్యూచర్లో డెలివరీ చేయాలి, నాట్ నౌ. అండ్ ఈ అప్లికేషన్ అంటే అప్పుడు విత్ ఇన్ టైంలో ఆ టైంకి కన్నా డెలివరీ చేయకుంటే అప్పుడు వాళ్ళకి లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. సో అప్లికేషన్ అనేది అప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం లేదు. సో షెడ్యూల్ డేట్ వచ్చేసి June 2022కి అండ్ దెర్ ఈజ్ నో డెలీ యాజ్ ఆన్ 31st March 2001కు. సో 31st March 2001కి ఏం లేదు. హెన్స్ దెర్ ఈజ్ నో ప్రజెంట్ అప్లికేషన్ టు పే ద పెనాల్టీ ఇన్ ద కరెంట్ ఇయర్. దెర్ ఈజ్ నో ప్రజెంట్ అప్లికేషన్ టు రికగ్నైజ్ ద ప్రొవిజన్. సో ప్రొవిజన్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్లియర్గా ఇది ఏమి, డెలివరీ షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్కి ఉంది, డెలివరీ షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్కి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లోనే చెక్ చేసుకోవాలి. ఆ టైంకి కన్నా ప్రొవైడ్ చేయకుంటే అప్పుడే పెనాల్టీ అనేది అరైజ్ అవుతుంది. ఏదో డెలివరీ విత్ ఇన్ టైంలో చేయలేము అని ఆర్ మీరు అనుకునే ప్రకారం డెలివరీలోకి వస్తే అండ్ మీరు మూవీస్ని చూసి డెలివరీ చేస్తున్నారని అదే మూవీస్ ప్రకారమే లైక్ 3 Idiots మూవీ, 3 Idiots స్నేహితుడు మూవీస్. సో స్నేహితుడు మూవీలో వీడియో కాల్ చూసి డెలివరీ చేసినారని అండ్ అట్లనే ఒక హాస్పిటల్లో డెలివరీ చేసినా కదా, అట్లా ప్రజెంట్ అప్లికేషన్ లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళు చేస్తారు, ఏది మెయిన్ డాక్టర్ అక్కడ లేదు అని వీళ్ళు డెలివరీని చేస్తారు. సో వాళ్ళకి అప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ పడింది, జైలుకి పోవడం, పెనాల్టీస్ అరైజ్ కావడం. సో డెలివరీ జరిగినప్పుడు మాత్రమే ఆర్ జరిగే టైంకి మాత్రమే మనకి పెనాల్టీస్ అనేది అరైజ్ అవుతుంది. సో మీరు అనుకునే డెలివరీలో వీడియో కాల్ చూసి చేసినప్పుడు వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి డెలివరీ అంటే గూడ్స్ని డెలివరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఎక్స్ షిప్పింగ్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ బై లా టు ఓవర్హీల్ ఇట్స్ షిప్పింగ్ ఫ్లీట్ వన్స్ ఇన్ every 3 years. సో ఒక షిప్పింగ్ కంపెనీ ఉంది, ఎవ్రీ 3 years ఒకసారి ఆ షిప్ని కొంచెం రీమోడలింగ్ చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ లా ప్రకారం ద కంపెనీ ఫైనాన్స్ టీమ్ వాజ్ ఆఫ్ ద వ్యూ దట్ రికగ్నైజింగ్ ద కాస్ట్ ఓన్లీ వెన్ paid would prevent matching the revenue earned all the time with a certain cost of large amount which is incurred occasionally. సో ఇక్కడ లా ప్రకారం కంపల్సరీ 3 years ఒకసారి రీమోడలింగ్ చేయాలి. అండ్ ఇవి కంపెనీ ఏమంటుందంటే రీమోడలింగ్ చేసే టైంలో మేము ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఆ ఎక్స్పెండిచర్కి అప్పుడే రాస్తేనే మనకి రెస్పెక్టివ్ రెవెన్యూకి మ్యాచ్ అవుతుంది అనేది మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్, ఓకే, earned all time with a certain cost of large amount which is incurred occasionally. Thereby it is formulated with an accounting policy of providing in its books of accounts for future cost of maintenance, overhaul, annual inspection by calculating rate per hour sale on the sea and accumulating provision over time. The provision is adjusted when expenditure is actually incurred. Is it accounting policy correct? సో వాళ్ళు ఎక్స్పెండిచర్ని యాక్చువల్లీ ఇంకర్ అయినప్పుడే పెట్టడం కరెక్ట్ కాదా ప్రొవిజన్ అనేది. నౌ ఏ ప్రొవిజన్ని మనం ఎప్పుడు చేయాలి, ప్రొవిజన్ ఎప్పుడు చేయాలంటే మనకి ప్రజెంట్ అప్లికేషన్ అరైజ్ కావాలి. ఏ దానివల్ల అరైజ్ కావాలి,
past events వల్ల. సో ఏ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ ప్రజెంట్ అప్లికేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. Even legal requirements to overhear does not the cost of overheal liability because there is no obligation exists to overheal the ships. అంటే 3 years తర్వాత రీమోడలింగ్ చేయాలి కన్ఫామ్గా అనేది నీకు తెలుసు, అయినప్పటికీ నీకు ప్రజెంట్ అప్లికేషన్ ఏం లేదు పాస్ట్ ఈవెంట్స్ వల్ల. ఒకవేళ నువ్వు ఆ షిప్ని సేల్ చేస్తే కొత్త షిప్ని తీసుకోవచ్చు కదా, అప్పుడు నీకు ఓవర్ హీలింగ్ పంచాయితీ ఉండదు కదా. సో అట్లా చెప్తారనమాట. సో అట్లా చూసుకున్నప్పటికీ ఓవరింగ్ అనేది నీకు ఎప్పుడు కంపల్సరీ అవుతుంది ఆ 3 years వచ్చినప్పుడే. సో ఇండిపెండెంట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్యూచర్స్ యాక్షన్స్. సో ఫ్యూచర్ యాక్షన్స్ ఎట్లయినా ఉండొచ్చు, వేరే షిప్ని తీసుకోవడమో ఆర్ ఇది రీమోడలింగ్ కాకుండా ఎక్స్చేంజ్ చేసుకోవడమో ఇట్లా ఏమన్నా చేయొచ్చు. సో వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ యాక్షన్ని బేస్ చేసుకుని అప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ అనేది అరైజ్ అవుతుంది. ద కంపెనీ కుడ్ అవాయిడ్ ద ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ బై ఇట్స్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బై సెల్లింగ్ ద షిప్స్ దెర్ ఈజ్ నో ప్రజెంట్ అప్లికేషన్. యాజ్ పర్ ద స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డీల్ విత్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఎంటిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ రిపోర్టింగ్ పీరియడ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఫైనాన్షియల్ పీరియడ్కి మాత్రమే డిస్కస్ చేస్తుంది. అందుకే మనం బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March అంటాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండ్ అంటాము. అంటే ఫుల్ ఇయర్ గురించి మాట్లాడేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే. బట్ బ్యాలెన్స్ షీట్ మాత్రం 31st March 2000కి ఏముంది, 31st March 2023కి ఏముంది. సో యాజ్ అన్ దట్ డేట్, ఆ డేట్కి ఏముంది అనేది మాత్రమే మాట్లాడేది. సో లివ్ ఇన్ ఏ ప్రజెంట్ అంటారు కదా, సేమ్ లైక్ యాజ్ బ్యాలెన్స్ షీట్ లివ్ ఇన్ ఏ ప్రజెంట్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఫ్యూచర్స్ని ఎక్కువ మెయింటైన్ చేయరు. నెక్స్ట్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఈజ్ రికగ్నైజ్ ఫర్ కాస్ట్ దట్ నీడ్ టు బి ఇంకర్ టు ఆపరేట్ ఇన్ ఫ్యూచర్స్. ద ఓన్లీ లయబిలిటీ రికగ్నైజ్ ఇన్ అన్ ఎంటిటీస్ బ్యాలెన్స్ షీట్ ఆర్ దోస్ దట్ ఎగ్జిస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. దేర్ ఫర్ అకౌంటింగ్ పాలసీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈజ్ నాట్ కరెక్ట్. ద కంపెనీ షుడ్ అడాప్ట్ ద కంపోనెంట్ అప్రోచ్ ఇన్ ఇండియా AS 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ అకౌంటింగ్ ఫర్ రిఫర్బిష్మెంట్ కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఎక్స్ కెమికల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది ఒక కంపెనీ సిన్స్ 20 years నుంచి ఉంది. ఏ కమ్యూనిటీ లివింగ్ నియర్ ఎక్స్ కెమికల్ లిమిటెడ్ క్లైమ్ దట్ ఇట్స్ ఆపరేషన్ హ్యాస్ కాజ్డ్ కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో వీళ్ళు చేస్తున్న వర్క్ వల్ల దగ్గరలో ఉన్న డ్రింకింగ్ వాటర్ అనేది ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఆ డ్రింకింగ్ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది కొంతమంది యొక్క కొంతమంది వీళ్ళకి చెప్పుకుంటున్నారు. ఎక్స్ కెమికల్ లిమిటెడ్ హ్యాస్ రిసీవ్డ్ నోటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎన్వైరన్మెంటల్ ఏజెన్సీ దట్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ విల్ బి మేడ్ ఇన్ టు క్లైమ్ ఆఫ్ పొల్యూషన్ కాజ్డ్ బై ద ఎంటిటీ. సో గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, సో పబ్లిక్ నుంచి మాకు నోటీస్ వచ్చింది, సో పబ్లిక్ వల్ల రావడం వల్ల మేము మీ కెమికల్ కంపెనీ మేము చెక్ చేయాలి అనుకుంటున్నాం అనేది నోటీస్ వచ్చింది. ఇక్కడ నోటీస్ వచ్చిన తర్వాత నోటీస్కి ఏం చెప్తుంది, పెనాల్టీస్ అండ్ ఫైన్స్ అనేది లివ్ చేస్తారు. ఏది ఎక్స్ కంపెనీ లిమిటెడ్కి. హ్యాస్ కాజ్డ్ కంటామినేషన్ environmental safety measures to the extent that it will unlike to cause pollution, and management is not sure whether it has all the information about the entire 20 years. Therefore neither the management nor the external experts are able to assess X Chemical Limited responsibility until the investigation has been completed. Now in this situation, how management of X Company Limited account for liability? So as per standard in the present case, the availability of evidence is not support a conclusive ఎవిడెన్స్. అంటే మనకి ఇప్పుడు కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది లేదు, ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు, ఏది ప్రజెంట్ అప్లికేషన్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అని చెప్పడానికి. సో హౌఎవర్ there is possible application which exist and will be confirmed upon completion of investigation. సో మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందంటే వాళ్ళు కంపల్సరీగా ఐదర్ కంటామినేషన్ జరుగుతుందా జరగడం లేదా, హెల్త్ ఇష్యూస్ వస్తున్నావా రావడం లేదా అనేది వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో దేర్ ఫోర్ మేనేజ్మెంట్ షుడ్ డిస్క్లోజ్ the contingent liability for potential penalty and fine that may be imposed if contamination is proved. సో కంటామినేషన్ అనేది ప్రో అయిందంటే పెనాల్టీ ఎంత, ఫైన్స్ ఎంత అనేది పొటెన్షియాలిటీ వీళ్ళు ఎంత అయితే పే చేయాల్సినంత వస్తుందో అంత చూపించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఎక్స్ లిమిటెడ్ అనేది ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయింది, ఎవరితో ఒక సెల్లింగ్ ఏజెంట్ వైతో ఎంటర్ అయింది. సో ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ వచ్చినారు అండ్ వై అనే పర్సన్ వచ్చినారు. అండ్ అకార్డెన్స్ విత్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ టు పే ఏ బేస్ పర్సంటేజ్ కమిషన్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ అండ్ అన్ అడిషనల్ కమిషన్ ఈజ్ టు బి పేడ్ ఇఫ్ ద ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఆర్ రిసీవ్డ్. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కమిషన్ పే చేయాలి, ఎక్స్పోర్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు
కమిషన్ని కూడా పే చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ ద అకౌంటింగ్ పాలసీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఇట్ రికగ్నైజ్డ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ వెన్ యాక్చువల్లీ రియలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అన్సర్టనిటీ రియలైజింగ్ ఇన్ సచ్ ఇన్సెంటివ్స్. సో ఎక్స్ కంపెనీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఇన్సెంటివ్స్ యాక్చువల్లీ రిలీజ్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ హ్యాస్ నాట్ బీన్ రిసీవ్డ్ ఫర్ ఇయర్ 2001 and 2. హౌఎవర్ ఎక్స్ లిమిటెడ్ ఈజ్ హోప్ఫుల్ ఆఫ్ రిసీవింగ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇన్ 2002-3. సో 2001-2లో రాలేదు, 2002-3లో వస్తాయన్న హోప్ కంపెనీకి ఉంది. ఇన్ ఈజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ 2001 and 2 షుడ్ ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడ్ బోత్ ద బేసిస్ ఆఫ్ కమిషన్ అండ్ అడిషనల్ కమిషన్. సో కమిషన్ అడిషనల్ కమిషన్ ఇప్పుడు చూపించకూడదు అనేది క్వశ్చన్. First, so far as base percentage of sales commission is concerned, it is a present obligation arising out of past events. సో నీకు ఒక present obligation అనేది అరైజ్ కావాలి. ఏ దాంతో అరైజ్ కావాలి, పాస్ట్ ఈవెంట్తో అరైజ్ కావాలి. సో ద అప్లికేషన్ ఈవెంట్ takes place when the sales are made and also since commission is based on percentage of sales. సో నీకు అప్లికేషన్ అనేది ఎప్పుడు ఈవెంట్ అరైజ్ అవుతుంది, నువ్వు ఎప్పుడైతే సేల్స్ మేడ్ చేస్తావో, సేల్స్ మేడ్ చేసినప్పుడు సేల్స్ చేస్తే నీకు కమిషన్స్ అనేది అరైజ్ అవుతాయి. సో రిలయబుల్ ఎస్టిమేషన్ కెన్ ఆల్సో బి మేడ్. దెర్ఫోర్ ద బేస్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కమిషన్ షుడ్ బి ప్రొవైడెడ్. హౌఎవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడిషనల్ కమిషన్ ఇట్ ఈస్ టు బి పేడ్ వెన్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్. సో మామూలు నార్మల్ కమిషన్ వచ్చేసి సేల్స్ జరిగితే సరిపోద్ది, అండ్ అడిషనల్ కమిషన్ ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ అనేది రియలైజబుల్ అయితే అంటే రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే రిసీవ్ చేసుకుంటాము. సో దేర్ ఫోర్ ద అబ్లిగేషన్ ఈవెంట్ విల్ అరైజ్ ఓన్లీ వెన్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఆర్ రిసీవ్డ్. సో ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే నీకు అప్లికేషన్ అనేది అరైజ్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ అడిషనల్ కమిషన్ ఈజ్ టు బి మేడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2001 and 2. సో 2001 and 2కి నీకు ప్రొవిజన్ ఏమీ రాదు. ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ టు రిసీవ్ ద ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ వుడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో నీ ఎక్స్పెక్టేషన్ని నీ దగ్గరనే పెట్టుకో బాబు అని చెప్తున్నారు క్లియర్గా. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం బ్యాలెన్స్ షీట్లో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ మీ ఎక్స్పెక్టేషన్ మీ దగ్గరనే పెట్టుకోండి, ఎక్స్ప్రెస్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఎక్స్ షుగర్ లిమిటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ సేల్స్ కాంట్రాక్ట్ ఆఫ్ 300 lakhs విత్ వై లిమిటెడ్. సో ఎక్స్ కంపెనీ ఉంది అండ్ వై కంపెనీ ఉంది. 300 lakhs కాంట్రాక్ట్ ఇది. ఓకే, 300 lakhs సేల్స్ కాంట్రాక్ట్ for supply of sugar during 2001 and 2. As per the contract, the delivery is to be made within 2 months from the date of contract. So contract తీసుకున్నాక within 2 months లోపల వాళ్ళు డెలివరీ చేయాలి. నెక్స్ట్, in case of failure to delivery within the schedule, X Sugar Limited has to pay a compensation of 30 lakhs. ఒకవేళ వాళ్ళు కానీ వితిన్ టైంలో డెలివరీ చేయలేకుంటే 30 lakhs పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. During the transit, the vehicle carrying the sugar met accident and X Sugar Limited lost the entire consignments. It is however covered by an insurance policy. According to the report of survivor, the amount is collectible. సో ఈ షుగర్ని తీసుకొని పోతుంటే ఏమైంది, యాక్సిడెంట్ అయింది, ఎంత కన్సైన్మెంట్ అనేది లాస్ట్ అయింది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకారం అమౌంట్ కలెక్టబుల్ ఉంది అండ్ సబ్జెక్ట్ టు డిడక్టబుల్ క్లాసెస్. సో ఒక 15%ని కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాస్ట్ ఎంత, 250 lakhs కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాస్ట్. సో మనం 300 lakhsకి సేల్ చేస్తున్నాము, దానికైనా కాస్ట్ 250 అంటే 50 lakhs మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాము. నౌ before financial year end, that X Sugar Limited received informal information from insurance company that their claim has been processed and the payment has been dispatched for 85% of claim amount. సో కంపెనీ ఏమనుకుంటుంది అంటే, కంపెనీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి అనేది కంపెనీ యొక్క ఇంటెన్షన్. మీన్ వైల్ చాక్లెట్ లిమిటెడ్ హ్యాస్ డిమాండెడ్ 30 lakhs. సో వై లిమిటెడ్ ఏమంటుంది, సో డేట్కి మీరు నాకు డెలివరీ చేయలేదు కాబట్టి నాకు 30 lakhs పెనాల్టీ పే చేయండి అని వై లిమిటెడ్ అనేది డిమాండ్ చేసింది. అండ్ సిన్స్ ద గూడ్స్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆన్ టైమ్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆర్ డిస్క్లోజర్స్ వుడ్ ఎక్స్ లిమిటెడ్ టు మేక్. సో ఎక్స్ లిమిటెడ్ ఏం చేయాలి, గూడ్స్ లాస్ట్ అయిన దానికి ఇన్సూరెన్స్ వస్తుందన్న నమ్మకం దానికి ఉంది, అండ్ వై లిమిటెడ్కి పెనాల్టీ పే చేయాల్సిన అవసరం ఉంది. రెండు కేసెస్లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ద స్టాండర్డ్
వేర్ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ ఈజ్ ప్రాబబుల్. ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ ఈజ్ ప్రాబబుల్ అంటే ఏముంది ఇక్కడ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్, దట్ ఈజ్ ఇన్ఫ్లో వచ్చేది ఏముంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చింది. ఎంత వస్తుంది 85% వస్తుంది. అండ్ ద ఎంటిటీ షుడ్ డిస్క్లోజ్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ కంటింజెంట్ అసెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. జస్ట్ నువ్వేం చేయాలి, బ్రీఫ్గా నోట్స్ టు అకౌంట్లో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి. నేచర్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ. నేచర్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ అంటే సో అండ్ సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సో అండ్ సో అమౌంట్ నాకు వచ్చేది ఉంది డ్యూ టు దిస్ రీజన్ అనేది, అంతే. అది బ్రీఫ్గా చెప్పాలి, అది కంటింజెంట్ అసెట్ కాబట్టి. అండ్ వేర్ హ్యాస్ ప్రాక్టికబుల్ an estimate of their financial effect measure using principle out of India is 37. So X Limited Sugar Limited would need to disclose the contingent liability. Contingent liability ఎంత డిస్క్లోజ్ చేయాలి, 250 కాస్ట్ ఆఫ్ గుడ్స్ పైన ఎంత రిసీవ్ చేసుకుంటాము, 15% 85% రిసీవ్ చేసుకుంటాము. సో కంటింజెంట్ అయితే 212.5 lakhs మనం చూపించుకోవాలి అట్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001 and 2. అండ్ ఇట్ వుడ్ ఆల్సో నీడ్ టు మేక్ ప్రొవిజన్ ఆఫ్ 30 lakhs టువార్డ్స్ క్లైమ్ టు వై చాక్లెట్ లిమిటెడ్. ఇక్కడ కంటింజెంట్ అటెస్ట్ వచ్చి జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఫుట్ నోట్స్లో ప్రొవైడ్ చేయాలి అండ్ ప్రొవిజన్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఒక ఎంటిటీ ఉంది, గూడ్స్ని సేల్ చేస్తుంది, వారంటీలో సేల్ చేస్తుంది కస్టమర్స్కి. కాస్ట్ ఆఫ్ రిపేర్స్ వచ్చేసి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 months ఆఫ్టర్ పర్చేజ్ తర్వాత కస్టమర్స్ అనేవాళ్ళు ఇవి చెక్ చేసుకోవచ్చు, రిపేర్స్ ఏమైనా వచ్చినాయో. వారంటీని ప్రొవైడ్ చేస్తుంది ఒక 6 monthsకి పర్చేజ్ చేసిన తర్వాత. ఇఫ్ ఏమైనా మైనర్ డిఫెక్ట్ కన్నా వస్తే ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ సేల్ చేసిన దానికి రిపేర్ కానికి 1 million వుడ్ బి రిజల్టెడ్. ఇఫ్ మేజర్ డిఫెక్ట్స్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ ఆల్ ప్రోడక్ట్ సోల్డ్, రిపేర్ కాస్ట్ వచ్చేసి 4 million. సో నీకు కాస్ట్ ఎంత ఉంది, 1 million ఉంది. సోల్డ్ చేసిన దానికి రిపేర్ చేసిన దానికి కాస్ట్ అంతా 1 million ఉంది. అండ్ the entity past experience future expectations indicate that for coming year 75% of goods will be no defects. సో 75% మేము డిఫెక్ట్ లేకుండా చేస్తామన్న నమ్మకం, ట్రస్ట్ అనేది వాళ్ళకు ఉంది. ట్రస్ట్ మేక్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ 20% ఆఫ్ గూడ్స్ సోల్డ్ విల్ హ్యావ్ మైనర్ డిఫెక్ట్స్. సో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి డౌట్. ఎంత పర్సెంట్, ఒక 20%. ఆ చిన్న చిన్న రిపేర్స్ ఏదాని మీద వస్తాయి, చిన్న చిన్న వాటిపైన. అంటే ఒక 1 million సేల్ చేస్తున్నారు కదా వాటికి సంబంధించి. అండ్ ఇవి మైనర్ డిఫెక్ట్ 1 million ఉన్నాయి. అండ్ తర్వాత మేజర్ డిఫెక్ట్ ఎంత, 5%. సో మేజర్గా పంపిస్తున్నాయి ఎంత, 4 million. సో నిల్ ఫర్ ఫస్ట్ 75%. నెక్స్ట్ 1 million పైన 20%, దిట్ ఈస్ మైనర్ డిఫెక్ట్స్. అండ్ 4 million దట్ ఈస్ మేజర్ డిఫెక్ట్ పైన 5%. టోటల్గా ఒక 4 lakhs. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్. సో కాస్ట్ ఆఫ్ రిపేర్స్కి ఎంత వస్తుంది అనుకుంటున్నాం మనం, 4 lakhs వచ్చే ఛాన్సెస్ ఉంది అని మన అజంప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఎక్స్ సోలార్ పవర్ లిమిటెడ్ ఏ పవర్ కంపెనీ హ్యాస్ ప్రజెంట్ అప్లికేషన్ టు డిస్మాంటిల్ ఇట్స్ ప్లాంట్ ఆఫ్టర్ 35 years. సో ఆఫ్టర్ 35 years తర్వాత డిస్మాంటిల్ చేయాలనుకుంటుంది ప్లాంట్ని ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్కి. ఎక్స్ సోలార్ పవర్ లిమిటెడ్ కెనాట్ క్యాన్సల్ దిస్ అప్లికేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ. సో ఇక్కడ పవర్ కంపెనీ లిమిటెడ్కి ఒక అప్లికేషన్ ఉంది, ఏది ఒక ప్లాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఎప్పుడు డిస్మాంటిల్ చేయాలి, ఆఫ్టర్ 35 years తర్వాత. సో ఎక్స్ సోలార్ పవర్ లిమిటెడ్ అనేది కెనాట్ క్యాన్సల్ ద అప్లికేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ. అది ట్రాన్స్ఫర్ చేయలేదు, క్యాన్సల్ చేసుకోలేదు, ఆర్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఎక్స్ సోలార్ పవర్ లిమిటెడ్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ డిస్మాంటిలింగ్ అట్ 50 lakhs. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ విచ్ 30 lakhs. సో అది ఎస్టిమేట్ చేసిన టోటల్ కాస్ట్ ఎంత, 50 lakhs. అండ్ దాన్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తే ఎంత ఉంది, 30 lakhs. డిస్మాంటిల్ ఎప్పుడు చేయాల్సినది 35 years తర్వాత. బేస్ ఆన్ ద ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఎక్స్ లిమిటెడ్ కన్సిడర్ ద రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి 5%. ద రిస్క్ దట్ యాక్చువల్ అవుట్ఫ్లో ఆఫ్ వుడ్ బి మోర్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ ప్రజెంట్ వాల్యూ. హౌ షుడ్ ద ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ షో ద అకౌంట్ ఫర్ అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది ఉందా, ఎస్ ప్రజెంట్ అప్లికేషన్ అనేది ఒకటి మనకి అప్లికేషన్ అనేది మనం మెజర్ చేయగలము. ఫ్యూచర్లో కంపల్సరీ ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది అనేది, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో అవుతుంది అనేది. ఎందుకు, డ్యూ టు ఈవెంట్ టేకెన్ ప్లేస్. వాట్ ఈవెంట్ ఈ టేకెన్ ప్లేస్ ఇయర్, మిషనరీ నువ్వు పర్చేస్ చేసినావు కదా, ఆ మిషనరీ పర్చేస్ చేయడమే ఈవెంట్. ఆ మిషనరీని 35 years తర్వాత నువ్వు ఖచ్చితంగా డిస్మాంటిల్ చేయాల్సిందే. సో కంపల్సరీగా ఏవైనా కానీ ఒక పర్చేజ్ చేసిన తర్వాత డిస్మాంటిల్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఎటువంటి దానికైనా. సో ఆ ఎక్స్పైరీ అయినప్పుడు ఆ డిస్మాంటిల్ చేసేటప్పుడు వీళ్ళు కొంత అమౌంట్ని ఇంకర్ కావాల్సి ఉంది. సో ఈవెంట్ టేకెన్ ప్లేస్ ప్రజెంట్ అప్లికేషన్ అరైజెస్ ఫర్ ఫ్యూచర్ పేమెంట్ అనేదానికి. నెక్స్ట్ 30 lakhs ఈజ్ ఫర్దర్ రిస్క్ అడ్జస్ట్మెంట్ 5%. సో 30 lakhs ఇంటూ 5% తీసుకుంటే 1,50,000 వస్తుంది. సో 30 lakhs ప్లస్ 1,50,000 మొత్తం 31 lakhs లయబిలిటీని రికగ్నైజ్ చేయాలి బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ అబ్లిగేషన్ టు రీస్టోర్ ద సీ బెడ్ ఆఫ్ ఫర్ ద డ్యామేజెస్ ఇట్ హ్యాస్ కాజ్డ్ ఇన్ ద పాస్ట్
ఇట్ హ్యాస్ టు పే 10 lakhs క్యాష్. సో ఎంత పే చేయాలి? 10 lakhs క్యాష్ని పే చేయాలి 31st March 2003కి రిలేటింగ్ టు హిజ్ లయబిలిటీ. దీని యొక్క లయబిలిటీ ఎంత? దిస్ లయబిలిటీ 10 lakhs క్యాష్లో. ఏబీసీ లిమిటెడ్ consider that 5% is an appropriate discount. Inappropriate discount, the time value of money is considered to be material. So calculate the amount to be provided for 31st March for the cost of restoring the reserved. సో 10 lakhs క్యాష్ అనేది పోతుంది. ఎప్పుడు పోతుంది 10 lakhs క్యాష్ అనేది? డ్యామేజెస్ విల్ బి మేనేజ్మెంట్ 31st. ఓకే, మనం 31st 1కి ప్రొవైడ్ చేయాలి. 31st 23కి 2003కి పోతుంది. 2001లో మనం ఉన్నాం అంటే ఒక 2 years మనం ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొని రావాలి. ఎంతని? 10 lakhsని. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 5% ఫర్ 2 years. సెకండ్ ఇయర్ యాజ్ ఆన్ 31st March 2001 నుంచి చూసుకున్నప్పుడు దట్ ఈస్ 1/1.05 టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ చేసుకుంటే 0.907 వస్తుంది. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అప్లికేషన్ ప్రొవిజన్ ఎంత? 31st March 2001కి 10 lakhs into 0.907 దట్ ఈస్ 9,07,000 అవుతుంది. సో ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొవిజన్ రిజల్టింగ్ ఫ్రమ్ అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంటింగ్ టు రిఫ్లెక్ట్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ షుడ్ బి included has an element of borrowing cost in determining the profit or loss for the year, and the provision should be initially recognized 9,07,000. సో ప్రొవిజన్ ఎంత రికగ్నైజ్ చేయాలి? 9,07,000ని రికగ్నైజ్ చేయాలి. విచ్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 30 lakhs డిస్కౌంటెడ్ అట్ 5% 2 yearsకి. అట్ ద ఇయర్ ఎండెడ్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 31st March ఇయర్ ఎండ్ దట్ ఈస్ 31st March 2001కి వచ్చేసి. సో 31st March 2001కి వచ్చేసి 9,07,000ని చూపించేసి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ప్రొవిజన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 9,52,350 దట్ ఈస్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 45,350 రికగ్నైజ్డ్ హ్యాజ్ బారోయింగ్ కాస్ట్. సో దీనికి సో క్యూములేటివ్గా ఎంత అవుతుంది ప్రొవిజన్ అనేది? ఇంతకి ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి. దీనికి ఈ అమౌంట్కి 10 lakhsకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 45,350 వస్తుంది. ఆ అమౌంట్ని మనం ఏం చేయాలి? బారోయింగ్ కాస్ట్గా చూపించుకోవాలి. సిమిలర్లీ ఇయర్ ఎండ్ 31st March 2003కి ప్రొవిజన్ ఎంత పెట్టాలి? 10 lakhs పెట్టాలి. సో ఫస్ట్ ఇయర్ ఎండ్కేమో 9,07,000, సెకండ్ ఇయర్ ఎండ్కేమో 9,52,350, థర్డ్ ఇయర్ ఎండ్కేమో 31st 2003కేమో 10 lakhs చూపించుకోవాలి. అండ్ ఇంక్రీజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ హ్యాస్ బారోయింగ్ కాస్ట్. కన్సిక్వెంట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2 ద అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ విల్ బి ఈక్వల్ టు ద అమౌంట్ డ్యూ. సో 10 lakhs is the amount due second year endకి. There may be some difference in amount due to approximation limiting discounting factor to 3 plus decimals, which can be overcome either by full scale calculation or adjustment at the end. Next question number 9th. What is there in 9th? X Chemical Limited అని ఉంది. అది కెమికల్ ఇండస్ట్రీలో ఉంది. అండ్ environmental damages by dumping the waste in river near its factory. It does not clean up because there is no environmental legislation requiring cleaning up, and X Chemical Limited is causing damages last 40 years. So అది ఎన్వైరన్మెంటల్ని పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నందుకు లాస్ట్ 40 yearsలో దానికి డ్యామేజెస్ అనేది అరైజ్ అయినవి. హ్యాస్ ఆన్ 31st March 2002 ద స్టేట్ లెజిస్లేటివ్ హ్యాస్ పాస్డ్ ఏ పాత్ బ్రేకింగ్ లెజిస్లేషన్ రిక్వైరింగ్ ఆల్ పొల్యూటింగ్ ఫ్యాక్టర్స్ టు క్లీన్ అప్ ద రివర్ వాటర్ ఆల్రెడీ. సో లెజిస్లేషన్ ఏం చెప్పింది? సో ఏరియాని క్లీనప్ చేసేయండి, రివర్ని, వాటర్ ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించి అని చెప్పింది. సో ఫార్మల్ గెజెటెడ్ నోటిఫికేషన్ ఆఫ్ ద లా ఈజ్ పెండింగ్. సో ఆల్మోస్ట్ వచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్ బయటకు వచ్చేది మాత్రమే పెండింగ్ ఉంది. హౌ షుడ్ ఎక్స్ కెమికల్ లిమిటెడ్ డీల్ విత్ దిస్ సిచ్యువేషన్? సో ద అప్లికేషన్ ఈవెంట్ ఈజ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ అండ్ బికమ్స్ వర్చువల్లీ సర్టెన్. సో నీకు ఇక్కడ ఫిజికల్లీ సర్టెన్ అంటే నీకు ఫిజికల్గా అఫీషియల్ గ్రాడ్యుయేషన్ అనేది లేనప్పటికీ నీకు వర్చువల్లీ తెలుసు, వర్చువల్లీ సర్టెనిటీ ఉంది లెజిస్లేషన్ ప్రకారం. రిక్వైరింగ్ క్లీనింగ్ అప్ అండ్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఈ సర్టెన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు అరైవ్ అట్ బెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో మనం ఏం తీసుకోవాలి? బెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ని తీసుకోవాలి. బెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ ద క్లీనప్ యాక్టివిటీ. సో ఏ ప్రొవిజన్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ కెమికల్ లిమిటెడ్ ఫర్ 2001 and 2. 2001 and 2కి ప్రొవిజన్ని రికగ్నైజ్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. నౌ కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 10th. ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్ బ్యూటీ సొల్యూషన్ లిమిటెడ్ ఈ సెల్లింగ్ కాస్మెటిక్ ప్రోడక్ట్ అండర్ బ్రాండ్ నేమ్ ఆఫ్ బి. సో ఎక్స్ అండ్ బి యొక్క బ్రాండ్ నేమ్ని యూజ్ చేసి గూడ్స్ని సేల్ చేస్తున్నాము. అవుట్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇట్స్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ వై లిమిటెడ్. ఎక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది? వై దగ్గర నుంచి. ఇట్ హ్యాస్ అండర్స్టాండింగ్ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ విత్ వై లిమిటెడ్ దట్ ఇట్ company become liable for any damages claims due to any injury or harm
టు ద కస్టమర్ ఆఫ్ ద కాస్మెటిక్ ప్రొడక్ట్స్. సో వై లిమిటెడ్తో అగ్రిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే వై లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఏమైనా డ్యామేజెస్ హార్మ్ఫుల్ జరిగాయంటే అది డ్యామేజెస్ 30% రీయింబర్స్మెంట్ చేస్తుంది వై లిమిటెడ్ అనేది. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001 ఏ క్లైమ్ ఆఫ్ 30 lakhs బికేమ్ పేయబుల్ టు కస్టమర్ బై XBT సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. హౌ షుడ్ XBT సొల్యూషన్ లిమిటెడ్ అకౌంట్ ఫర్ ద క్లైమ్? సో ఇప్పుడు ఎక్స్కి ఒక 30 lakhs పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది ఫస్ట్ సిన్స్ ద అండర్స్టాండింగ్ రిజల్ట్ ఈజ్ అన్ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్. సో అక్కడ ఒక ఎన్ఫోర్స్మెంట్ అగ్రిమెంట్ అనేది ఉంది అండ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఒకరి దగ్గర నుంచి వై దగ్గర నుంచి వస్తుంది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 30% వస్తుంది. మనకి అప్లికేషన్ నుంచి వచ్చింది 30 lakhs వచ్చింది. సో 30 lakhs ఇంటూ 30% తీసుకుంటే 9 lakhs అనేది రీయింబర్స్మెంట్ వస్తుంది అనేది మీకు తెలుసు. సో షెల్ రికగ్నైజ్ యాజ్ రీయింబర్స్మెంట్ రైట్. సో నీకు రైట్ ఉంది, రీయింబర్స్మెంట్ రైట్ అనేది రికగ్నైజ్ చేసుకోండి. అండ్ ప్రొవిజన్ విల్ బీ రికగ్నైజ్డ్ ఫర్ 30 lakhs. సో నువ్వైతే బయట వాళ్ళకి ఎంత పే చేయాలి? 30 lakhs పే చేయాలి కాబట్టి దానికి ప్రొవిజన్ పెట్టుకో. అండ్ ద రీయింబర్స్మెంట్ రైట్ షెల్ బి రీడెడ్ హ్యాస్ సపరేట్ అసెట్ అండ్ ఇట్ షెల్ నాట్ బి ఎఫెక్ట్ విత్ ప్రొవిజన్. సో ప్రొవిజన్తో సెట్ ఆఫ్ చేయకండి. ప్రొవిజన్ని లయబిలిటీ సైడ్ ఏమో 30 lakhs చూపించండి అండ్ అసెట్ సైడ్ రీయింబర్స్మెంట్ రైట్ అనేది ఒక 9 lakhs వేసేయండి బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద ఎక్స్పెన్సెస్ మే బి ప్రెజెంటెడ్ యాజ్ 21 lakhs ఆఫ్టర్ ఆఫ్సెట్టింగ్ ద రీయింబర్స్మెంట్ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ 30 lakhs మైనస్ 9 lakhs తీసేసి 21 lakhs. ఆ 21 lakhsని నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్గా క్రియేట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? ఎక్స్ టెలికామ్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. అది ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఎవరి దగ్గర? బిఫోర్ అప్లెట్ అథారిటీ దగ్గర. లీగల్ అడ్వైజర్స్ ఒపీనియన్ ప్రకారం ఎక్స్ టెలికామ్ లిమిటెడ్ అనేది విల్ లాస్ ద కేస్ అండ్ ఎస్టిమేటెడ్ ద లయబిలిటీ ఫర్ 100 lakhs. సో లయబిలిటీ ఎంత అనుకుంటుంది? 100 lakhs అరైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది 2 yearsకి. సో ద లయబిలిటీ ఈజ్ రికగ్నైజ్డ్ ఆన్ డిస్కౌంటెడ్ బేసిస్. సో లయబిలిటీని ఎట్లా చేస్తున్నారు? డిస్కౌంటెడ్ బేసిస్లో. ద డిస్కౌంట్ రేట్ అట్ విచ్ ద లయబిలిటీ హ్యాస్ బీన్ డిస్కౌంటెడ్ ఈజ్ 10% అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ డిస్కౌంట్ రేట్ డస్ నాట్ చేంజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years. హౌ షుడ్ ఎక్స్ టెలికామ్ లిమిటెడ్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్? అమౌంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ని ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇలా క్వశ్చన్. సో ఫస్ట్ ద డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 10% వచ్చేసి ఫర్ 2 yearsకి 0.826. ఎక్స్ టెలికామ్ లిమిటెడ్ విల్ ఇనిషియల్లీ రికగ్నైజ్డ్ ప్రొవిజన్ ఫర్ 100 lakhs ఇంటూ 0.826. దట్ ఈస్ 82,60,000. 82,60,000 ఇనీషియల్గా రికగ్నైజ్ చేసుకోవాలి. అండ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 10% అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1కి ఎంత ఉంది? 0.909. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1కి ప్రొవిజన్ ఎంత చేసుకోవాలి? 90,90,000 చేసుకోవాలి. సో 10%ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, మొత్తం క్యుములేటివ్ వచ్చేసి ఇంత ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే వస్తుందో టోటల్ అమౌంట్ పైన ఈ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్స్ ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ని మనం ఏం తీసుకోవాలి? బారోయింగ్ కాస్ట్గా తీసుకోవాలి ఫస్ట్ ఇయర్కి. అండ్ సెకండ్ ఇయర్కి ఈ క్యుములేటివ్ అమౌంట్ అండ్ 100 lakhs ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో అది మనం రికగ్నైజ్ చేసుకోవాలి బారోయింగ్ కాస్ట్గా సెకండ్ ఇయర్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఎక్స్ ప్యాకింగ్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. దానికి ఒక 2 segments ఉన్నాయి. ఒకటి ప్యాకింగ్ డివిజన్, ఇంకొకటి పేపర్ డివిజన్ వచ్చేసి. ఈ కంపెనీ వచ్చేసి 31st March 2001కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేసినారు అండ్ అనౌన్స్ చేసినారు ఒక ఫార్మల్ ప్లాన్ని. ఏమని? పేపర్ డివిజన్ని సేల్ చేస్తున్నామని. June 2001లో మేము సేల్ చేస్తున్నామనేది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ని ప్రొవైడ్ చేసినారు. ఆపరేటింగ్ లాస్ ఆఫ్ ద పేపర్ డివిజన్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి అప్రాక్సిమేట్లీ 50 lakhs డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ April 2001 టు ఎక్స్పెక్టెడ్. సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అంటే జూన్లో మేము డిస్పోజ్ చేస్తున్నాము అండ్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం ఆ వర్క్ ఏం పెద్దగా చేయం కాబట్టి ఆపరేటింగ్ లాస్ట్ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంది? 50 lakhs అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది ద ఎక్స్పెక్టెడ్ డిస్పోజల్కి. నెక్స్ట్ ఎక్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ ప్యాకింగ్ లిమిటెడ్ వాంట్ టు ఇంక్లూడ్ ద ఫ్యూచర్ ఆపరేటింగ్ లాస్ ఆఫ్ 50 lakhs ఇన్ ప్రొవిజన్ ఫర్ రిస్ట్రక్చరింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద పీరియడ్ ఎండెడ్ 31st March. కెన్ ఎక్స్ ప్యాకింగ్ లిమిటెడ్ అనేది ఆపరేటింగ్ లాస్ని, ఫ్యూచర్ ఆపరేటింగ్ లాస్ని మనం ఇప్పుడు బుక్స్లో తీసుకోకూడదు, అదే ప్రొవిజన్గా తీసుకోవాలి అనుకుంటున్నారు, కరెక్ట్ కాదనేది మనం చెప్పాలి. సో స్టాండర్డ్స్ స్టేట్ దట్ ప్రొవిజన్స్ షుడ్ నాట్ బి మేడ్ ఫర్ ఫ్యూచర్ అప్లికేషన్ లాస్. మనం ప్రొవిజన్స్ ఎప్పుడు చేయాలి? ప్రజెంట్ అప్లికేషన్ కావాలి అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఫ్యూచర్ అప్లికేషన్ అనేది అరైజ్ కావాలి. ఇక్కడ పాస్ట్ ఈవెంట్ వల్ల ఫ్యూచర్ అప్లికేషన్ ఏమీ అరైజ్ కాలేదు. అండ్ ఫ్యూచర్ ఆపరేటింగ్ లాస్ అనేది మనం స్టాండర్డ్ డీల్ చేయదు, షుడ్ నాట్ బి మేడ్ ఫర్ ఫ్యూచర్ ఆపరేటింగ్ ప్రొవిజన్స్ అనేది. అండ్ సిన్స్ ఇండియా 37 prohibit దట్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ ఫ్యూచర్ ఆపరేటింగ్ లాస్. సార్ నాకు నెక్స్ట్ ఇయర్ నాకు 60 lakhs లాస్ వస్తుంది సార్, నెక్స్ట్ ఇయర్ నాకు 100 lakhs లాస్ వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ చూసుకోరా బాబు అని
చెప్తుంది. నెక్స్ట్ ఎక్స్ ప్యాకింగ్ లిమిటెడ్ షుడ్ నాట్ ఇంక్లూడ్ దిస్ ఫ్యూచర్ ఆపరేటింగ్ లాసెస్ ఇన్ ఏ ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఈవెన్ దిస్ లాస్ రిలేట్ టు డిస్పోజల్ గ్రూప్. సో అది ప్రొవిజన్ని చేయకూడదు, నాట్ ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఎక్స్ మెటల్స్ లిమిటెడ్ హ్యాస్ ఎంటర్ ఇన్ టు ఏ నాన్ క్యాన్సలబుల్ కాంట్రాక్ట్ విత్ వై లిమిటెడ్. సో ఎక్స్ కంపెనీ ఉంది, వై కంపెనీ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉంది, క్యాన్సిల్ చేయలేని కాంట్రాక్ట్ అనేది ఉంది. టు వై లిమిటెడ్ టు పర్చేజ్ 100 units ఆఫ్ రా మెటీరియల్స్ అట్ 50 rupees per unit అట్ కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేసి 5 lakhs. సో కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత 5 lakhs. Now, as per the terms of the contract, X Metal Limited would have to pay 60,000 to exit the said contract. సో ఒకవేళ ఆ కాంట్రాక్ట్ని కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుంటే ఎంత పే చేయాలి, పెనాల్టీగా 60,000 పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ మెటల్ లిమిటెడ్ హ్యాస్ డిస్కంటిన్యూడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ దట్ వుడ్ యూజ్ ద సేడ్ రా మెటీరియల్. ఫర్ దట్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ థర్డ్ పార్టీ టు హూమ్ ఇట్ కెన్ సేల్ ద సేడ్ రా మెటీరియల్ అట్ 45 rupees. సో ఇక్కడ 50 rupees పెట్టుకోవడం ఎందుకు, 45 rupeesకి ఇక్కడ జరుగుతాయని కంపెనీ అనుకుంటుంది. సో హౌ షుడ్ ఎక్స్ మెటల్ లిమిటెడ్ అకౌంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబో కాంట్రాక్టర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 50కి ఎందుకులే 45కి అనే వాళ్ళ యొక్క అజంప్షన్. సో ఫస్ట్ ద సర్కమ్స్టాన్సెస్ టు ఇండికేట్ దట్ ఓనరియస్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏమో అరైజ్ అవుతుంది, ఓనరియస్ కాంట్రాక్ట్ ఎందుకు, వాళ్ళు నాన్ క్యాన్సరబుల్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు కాబట్టి. నౌ ద ఓన్లీ బెనిఫిట్ ఈజ్ టు బి డెరైవ్డ్ ఫ్రమ్ పర్చేజ్ కాంట్రాక్టింగ్ కాస్ట్ 5 lakhs. సో బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది, 5 lakhs కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఆర్ ద ప్రొసీడ్ ఫ్రమ్ ద సేల్ కాంట్రాక్ట్ విచ్ ఆర్ 4,50,000. సో ఇప్పుడు సేల్ కాంట్రాక్ట్ ఎంతకుంది, 4,50,000 ఉంది, కాస్టింగ్ ఎంత ఉంది, 5 lakhs ఉంది. దేర్ ఫోర్ ద ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఫర్ ఓనియస్ ఎలిమెంట్ 50,000 ఆర్ బీయింగ్ ద పెనాల్టీ లోయర్ అమౌంట్. సో ఒకవేళ నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోయినప్పటికీ బయట నుంచి పర్చేజ్ చేసి ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు, అండ్ ఇక్కడ నువ్వు పెనాల్టీ పే చేయడానికి రెడీ ఉన్నా ఏం లేదు. అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడు ప్రొవిజన్ ఏం పెట్టుకోవాలంటే, నువ్వు బయట నుంచి తెచ్చుకుంటే నీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో అంత అమౌంట్, ఆర్ నువ్వు పే చేయాల్సిన పెనాల్టీ అమౌంట్ ఎంత ఉందో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. మనం పర్ఫామ్ చేయలేకుంటే 60,000 మనం పే చేయాల్సి వస్తుంది. మన దగ్గర మనం పర్ఫామ్ చేయలేకుండా పక్కన వాళ్ళతో పర్ఫామ్ చేయించినప్పటికీ మనకి ఎంత పడుతుంది, 5 rupees ఎక్సెస్ పడుతుంది. 5 into 10,000 అంటే 50,000. సో 50,000 ఆర్ 60,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 50,000. సో and 50,000 provision should be made for onerous element 50,000 being the lower of cost fulfilling the contract and penal cost of cancellation 60,000. Next question number 14th, X Cement Limited. దీనికి ఒక 3 manufacturing units ఉన్నాయి. 3 manufacturing units బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎక్స్ సిమెంట్ ఏం చెప్తుందా అంటే, వారు మీటింగ్ హెల్డ్ చేసినారు 10th January 2001కి. డిసైడెడ్ టు క్లోజ్ డౌన్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ వన్ పర్టికులర్ స్టేట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్. సో ఎన్విరాన్మెంటల్ రీజన్స్లో 3 డిఫరెంట్ స్టేట్లో ఉన్న యూనిట్స్లో ఒక స్టేట్లో ఉన్న డివిజన్ని క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు. దీనికోసం డీటెయిల్ ఫార్మర్ ప్లాన్ని తీసుకొని వచ్చినారు, అగ్రిగేట్ చేసినారు, మీటింగ్ పెట్టేసినారు. అప్లికేటింగ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ చేసేసినారు, అండ్ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్ ఆల్సో మెన్షన్ చేసేసినారు. అందులో మీటింగ్ వర్ ఆల్సో హెల్డ్ విత్ కస్టమర్, సప్లయర్స్, వర్కర్స్ కమ్యూనికేట్ చేసేసినారు, ఫార్మర్ ప్లాన్ చేసేసినారు, క్లోజ్ చేసేసినారు, అన్నీ వర్కౌట్ అన్నీ చేసేసినారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నీ చేసేసినారు. డూ ద యాక్షన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ క్రియేట్ కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ దట్ నీడ్ టు ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్. తో రీస్ట్రక్చరింగ్ ఏదైతే చేయాలో ఆ రీస్ట్రక్చరింగ్కి సంబంధించిన ప్రొవిజన్ చేయాల్సిన అప్లికేషన్ అనేది కంపెనీకి ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది. సో ఎందుకు కస్టమర్కి చెప్పేయడము, అండ్ సప్లయర్కి చెప్పేయడము, అండ్ క్లోజ్ చేస్తామని చెప్పేయడము, ఆపరేటింగ్ క్లాసెస్ చూసుకోవడము అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ ఏమైనా ఉందా అనేది వీళ్ళ యొక్క క్వశ్చన్. ఫస్ట్, యాజ్ పర్ ఇండియా 37 ప్రకారం కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్. ఫస్ట్ 2 కండిషన్స్ని చూసుకోవాలి, అప్లికేషన్స్ వస్తావా లేదా అనుకొని. దేర్ షుడ్ బి ఏ డీటెయిల్డ్ ఫార్మర్ ప్లాన్. సో DFP డీటెయిల్డ్ ఫార్మర్ ప్లాన్ అనేది ఉండాలి. ఏదానికి ఉండాలి డీటెయిల్డ్ ఫార్మర్ ప్లాన్ అంటే, రీస్ట్రక్చరింగ్ చేసేదానికి. సో నేను ఇట్లా రీస్ట్రక్చరింగ్ చేస్తాను, ఇట్లా రీమోడలింగ్ చేస్తాను అనేది ఒక ఫార్మల్ డీటెయిల్డ్ ప్లాన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ విచ్ షుడ్ హ్యావ్ రియలైజ్డ్ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ దోస్ affected that the entity would carry out the restructuring by announcing the main feature of its plan to restructure. సో అది వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, అవి వ్యాలిడ్గా ఉండాలి. అండ్
వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి మైండ్లో, అండ్ ఆ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎఫెక్ట్ కావాలి ఎవరు, ఎంటిటీ అనేది ఎఫెక్ట్ కావాలి ఏది ఆ రీస్ట్రక్చరింగ్ జరగడం వల్ల. సో బై అనౌన్సింగ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఇట్స్ ప్లాన్ టు రీస్ట్రక్చర్. సో రెండు చూసుకోండి, ఒకటి డీటెయిల్ ఫార్మల్ ప్లాన్ ఉండాలి రీస్ట్రక్చరింగ్కి, అండ్ ఏవైతే రైట్ చేసినామో వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఆ మైండ్లో, దానివల్ల ఎంటిటీ అనేది ఎఫెక్ట్ కావాలి అవుట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్లో. ఏది మెయిన్ ఫీచర్స్ ఏవైతే చెప్పినామో ఫార్మల్ ప్లాన్కి సంబంధించి. నెక్స్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ did discuss the and formalize the formal plan of winding up the operations in the above said status. సో అబోవ్ స్టేట్ ప్రకారం అంటే డీటెయిల్ ఫార్మల్ ప్లాన్ని పెట్టుకొని అండ్ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అందరికీ చెప్పడం ఏమైనా జరిగిందా జరగలేదా అనేది చూసుకోవాలి. దిస్ ప్లాన్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద పార్టీస్ ఎఫెక్టెడ్ అండ్ క్రియేటెడ్ వాల్యూ. సో ఈ ప్లాన్ని మనం ఎవరితో డిస్కస్ చేసుకోవాలి అంటే ఎవరైతే పార్టీస్ ఎఫెక్ట్ అవుతారో, ఎవరైతే పార్టీస్ క్రియేట్ ఉన్నారో వ్యాలిడ్గా వాళ్ళందరికీ మనం డిస్కస్ చేసుకోవాలి. వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దేర్ మైండ్ దట్ సిమిలర్ వుడ్ గో హైహెడ్ విత్ ద ప్లాన్ టు క్లోజ్ డౌన్ ద ఆపరేషన్స్ ఇన్ ద స్టేట్. సో దేర్ ఈజ్ ఎ కన్స్ట్రక్టివ్ అబ్లిగేషన్ దట్ నీడ్ టు ప్రొవైడ్ అట్ ద ఇయర్ ఎండ్. సో ఇక్కడ కన్స్ట్రక్టివ్ అబ్లిగేషన్ అరైజ్ అయినట్లు, ఎందుకు మన వాళ్ళు వచ్చేసి డీటెయిల్ ఫార్మల్ ప్లాన్ పెట్టుకున్నారు, వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి అండ్ అందరితో డిస్కషన్ చేసేసినారు, అందరికీ చెప్పేసినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. A manufacturer gives warranties at the time of sale for purchaser of its 3 product lines. So 3 product lines warrantiesని ప్రొవైడ్ చేస్తున్నారు at the time of saleకి సంబంధించి. Under terms of warranty, the manufacturer undertakes to repair or replace the items that fail to perform satisfactorily for 2 years from the date of sale. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఏమి ఇస్తున్నాడు, వారంటీ ఇస్తున్నాడు at the time of సేల్ టు పర్చేస్కి సంబంధించి. ఇవి 3 ప్రోడక్ట్ లైన్కి అండర్ ద టర్మ్స్ ఆఫ్ వారంటీలో మ్యానుఫ్యాక్చర్ ఏం తీసుకున్నాడు, రిపేర్ తీసుకున్నాడు, రీప్లేస్మెంట్ తీసుకున్నారు, అండ్ అది పర్ఫామ్ చేసేది ఫెయిల్ అయినాడు 2 yearsలో ఫ్రమ్ డేట్ ఆఫ్ సేల్స్కి చూసుకుంటే. అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 60,000 హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్. ద ప్రొవిజన్ హ్యాస్ నాట్ బీన్ డిస్కౌంటెడ్ యాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఈజ్ నాట్ మెటీరియల్. సో డిస్కౌంటింగ్ అనేది పెద్దగా ఇంపాక్ట్ అనేది ఏం లేదని వాళ్ళ యొక్క assumption. So a provision of 60,000 has been recognized for expected warranty claims on product sold during the last 3 financial years. So last 3 financial years అంటే పాస్ట్ ఈవెంట్స్ వల్ల నాకు అప్లికేషన్ అనేది అరైజ్ అయింది. పాస్ట్ 3 yearsలో నేను సేల్ చేయడం వల్ల నాకు ప్రజెంట్గా ఒక అప్లికేషన్ అనేది వచ్చింది, ఎంత 60,000 వచ్చింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ మెజారిటీ ఆఫ్ దిస్ ఎక్స్పెండిచర్ విల్ బీ ఇంకర్డ్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇట్ విల్ బీ ఇంకర్డ్ విత్ ఇన్ 2 years ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th. ఎక్స్ లిమిటెడ్ ఒకటి ఉంది, ఆపరేటింగ్ ఇది ఏం చేస్తుంది, టెలికామ్ ఇండస్ట్రీలో ఆపరేటింగ్ ఉంది. ఆ కంపెనీకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి స్క్రూటినీ అసెస్మెంట్ వచ్చింది 143(2) ప్రకారం. సో 143 నుంచి నోటీస్ వచ్చింది సెక్షన్ 143(2) ప్రకారంగా. అండ్ రిస్పెక్టెడ్ టు రిటర్న్ ఫైల్ అండర్ సెక్షన్ 139. సో నార్మల్గా రిటర్న్ ఫైల్ చేసినారు, ఆ రిటర్న్కి ఇంటిమేషన్ వచ్చింది 143(2) ప్రకారం. ఆఫ్ దిస్ యాక్ట్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 2001 and 2001 assessment year 2001 and 2 and initiated assessment proceeding on account of reduction claimed by the company which is the view of the authorities were inadmissible. During the financial year 2001 and 2 itself, the assessment proceedings were completed and the assessing officer did not allow the deduction and raised demand 100 lakhs. సో ఇక్కడ ఏం చేసింది, కంపెనీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఎప్పుడు కంప్లీట్ అయినప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఒక డిడక్షన్ని అలో చేయలేదు, డిమాండ్ని రైజ్ చేసినాడు 100 lakhsకి సంబంధించి. ద కంపెనీ కంటెస్టెడ్ సచ్ లెవీ అండ్ ఫైల్డ్ అండ్ అప్పీల్. సో అదేం చేసింది, కంపెనీ అనేది అప్పీల్కి పోయింది, మీరు 10 lakhs పే చేయమన్నారు అని 10 lakhsకి అప్పీల్కి పోయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001 and 2 ద అప్పీల్ హ్యాస్ నాట్ బీన్ హర్డ్. సో అప్పీల్ అనేది హర్డ్ అంటే ఇంకా వినలేదు. ద కంపెనీ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ వెదర్ ద కంపెనీ వుడ్ విన్ ద అప్పీల్. సో కంపెనీకి దాని మీద నాకు నమ్మకం లేదు అప్పీల్ని విన్ అవుతాము అనేది. హౌఎవర్ ద కంపెనీ వాజ్ అడ్వైజ్డ్ బై ఇట్స్ లీగల్ కౌన్సిల్ that on a similar matter 2 appellate authorities of different jurisdiction had giving conflicting judgments, one in favor of the assessee, one in againstment. సో ఇట్లా మనకి ఎందుకులే ఇట్లాంటి సేమ్ కేసెస్ ఏమున్నాయా, సేమ్ జడ్జిమెంట్స్ ఏమున్నాయా అనేది చూస్తున్నారు. సేమ్ జడ్జిమెంట్ చూసుకుంటుంటే వాళ్ళకి అందులో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చినాయి. ఒక జడ్జిమెంట్ ప్రకారం మేము అసెస్సీకి ఫేవర్ వచ్చింది, ఒక జడ్జిమెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి వచ్చింది, అంటే 50% chances to win. Please advise how the company should account for this transaction. So as per Ind AS 13(7) provision for contingent liabilities and contingent assets ఏం చెప్తారంటే provided that in rare cases is not clear
వెదర్ దేర్ ఈజ్ ఏ ప్రజెంట్ అప్లికేషన్. రేర్ కేసెస్లో అంటే 50-50 ఛాన్సెస్ వచ్చేది చాలా తక్కువ కేసెస్లో, ఎందుకంటే 50-50% ఉండేది చాలా తక్కువ మంది ఐదర్ అట్ సైడ్ అయినా ఉంటారు ఆర్ ఈ సైడ్ అయినా ఉంటారు. 50-50%గా ఉండే పర్సన్స్ చాలా తక్కువ మంది పర్సన్ ఉంటారు కాబట్టి రేర్ కేసెస్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లా సూట్ ఇట్ మే బి డిస్ప్యూటెడ్ వెదర్ వే సర్టెనిటీ ఈవెంట్ హ్యాస్ అక్కర్డ్ ఆర్ వెదర్ దోస్ ఈవెంట్స్ రిజల్ట్ ఇన్ ప్రజెంట్ అప్లికేషన్. సో డిస్ప్యూట్ అనేది అరైజ్ కావాలి ఏదానివల్ల, సర్టెన్ ఈవెంట్స్ వల్ల, అంటే కొన్ని పనులు చేయడం వల్ల అయినా రావచ్చు ఆర్ కొన్ని ఈవెంట్స్ ప్రజెంట్ పాస్ట్లో కొన్ని చేసిన ఈవెంట్స్ వల్ల అయినా అప్లికేషన్ అనేది అరైజ్ కావచ్చు. ఇది ప్రజెంట్ అప్లికేషన్ అనేది. ఇన్ సచ్ ఏ కేసు ఎంటిటీ షుడ్ డిటర్మైన్ వెదర్ ఏ ప్రజెంట్ అప్లికేషన్ ఎగ్జిస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ బై టేక్ అకౌంటింగ్ ఆల్ అవైలబుల్ ఎవిడెన్సెస్. సో కంపెనీ ఏం చేయాలి, ఎందుకు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా 31st మార్చికి నీకు ప్రజెంట్ అప్లికేషన్ ఉందా లేదా అని ఏది ఆల్ అవైలబుల్, నీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఎవిడెన్స్ ఉందో ఆ అవైలబుల్ ఎవిడెన్స్ని మొత్తం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్. ఇన్ దిస్ కేస్ ద ప్రజెంట్ కేసులో ద కంపెనీ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్. సో ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నాడు, కంపెనీకి కాన్ఫిడెంట్ అనేది లేదు ఏది విన్ అవుతాం అనేది. సో బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఒపీనియన్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ అంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ షూర్ దట్ వెదర్ ద కంపెనీ వుడ్ విన్ ద అపీల్. On basis of such evidence, it is more likely than not the present application exists at the end of the reporting. Therefore, the entity should recognize the provision. So, company ఏం చేసుకోవాలి, ఎంటిటీ అనేది ప్రొవిజన్ని మేడ్ చేసుకోవాలి. ఎంత ప్రొవిజన్ని మేడ్ చేసుకోవాలి, లయబిలిటీగా 100 lakhs ప్రొవిజన్ని మేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. an entity వచ్చేసి ఒక టెలికామ్ ఆపరేటర్. A cable across the wall is requirement to enable the entity to run its బిజినెస్ని రన్ చేయాలి, అక్రాస్ వరల్డ్లో రన్ చేయాలి అనుకుంటున్నాడు. కేబుల్స్ ఆర్ ఆల్సో లెడ్ అండర్ ద సీ అండ్ కాంటాక్ట్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద సేమ్. సో కేబుల్స్ అనేది సీలో పోతాయి, దానిలో కాంటాక్ట్లో ఎంటర్ అయినాము. by virtue of law countries through which the cable passes, the entity is required to restore the seabed at the end of the contact period. So contact period అయిపోయిన తర్వాత మొత్తం కాంటాక్ట్ అయిపోయిన తర్వాత ఆ సీబెడ్ కింద ఏవైతే వైరింగ్ తీసుకున్నామో అదంతా మళ్ళీ క్లీనప్ చేయాలి. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అప్లికేషన్ దట్ ద ఎంటిటీ హ్యాస్ ఇన్ సచ్ కేసెస్. సో ఫస్ట్ యాజ్ పర్ పేరా 14 ప్రకారం ఇండియా ఏ 37 ప్రొవిజన్ని మనం రికగ్నైజ్ చేయాలంటే షెల్ రికగ్నైజ్డ్ ఓన్లీ 3. సో 3 అనేది ఉండాలి. ఏవి 3 ఉండాలి, కంపెనీకి అనేది ప్రజెంట్ అప్లికేషన్ అనేది ఉండాలి. ప్రజెంట్ అప్లికేషన్ ఎట్లుండొచ్చు, లీగల్గా కానీ ఆర్ కన్స్ట్రక్టివ్ కానీ, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. సో ఒక ఈవెంట్స్ అనేది పాస్ట్లో చేసి ఉండాలి. ఆ పాస్ట్లో ఈవెంట్ చేయడం వల్ల నీకు ప్రజెంట్గా అప్లికేషన్ అనేది అరైజ్ కావడం. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రాబబుల్ ఆఫ్ దట్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఎంబాడింగ్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ బీ రిక్వైర్డ్ టు బీ సెటిల్. సో ప్రాబబుల్ అవుట్ఫ్లో అనేది ఉండాలి కంపల్సరీగా. ఏవి రిసోర్సెస్ అనేది ఏ దానికి ఉండాలి, ఎంబడింగ్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ బి రిక్వైర్డ్ టు బి సెటిల్ ద అప్లికేషన్. సో నీకు వచ్చే బెనిఫిట్ని నువ్వు సెటిల్ చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఏ రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ అమౌంట్ని ప్రొవిజన్ని కంపల్సరీగా రిలయబుల్ చేయాలి ఎస్టిమేట్గా. సో రిలయబుల్ చేయాలి ప్రొవిజన్ అనేది. సో ప్రొవిజన్ని రిలయబుల్ చేయగలగాలి. ఇంత అమౌంట్ నాకు అవుతుంది అనేది ఈ మూడు కన్నా మెట్ అయితే ఇఫ్ దిస్ కండిషన్స్ ఆర్ నాట్ మెట్ నో ప్రొవిజన్ షల్ బి రికగ్నైజ్డ్. సో పిఓ దట్ ఈస్ ప్రజెంట్ అప్లికేషన్ అరైజ్ కావడం, పిఓ ప్రాబబుల్ అవుట్ఫ్లో అనేది కావడం, అండ్ పిఆర్ సో ప్రాబబుల్గా ప్రొవిజన్ని రిలయబుల్గా ఎస్టిమేట్ చేయడం. ఈ మూడు గాన నీకు ఉంటే నువ్వు ప్రొవిజన్ని రికగ్నైజ్ చేయి. ఈ మూడు గాన నీకు లేవా ప్రొవిజన్ని రికగ్నైజ్ చేయకాకండి. సో ఫర్దర్ విత్ రిగార్డ్ టు పాస్ట్ ఈవెంట్స్ సే దట్ ద పాస్ట్ ఈవెంట్ దట్ లీడ్స్ టు ఏ ప్రజెంట్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ అబ్లిగేటింగ్ ఈవెంట్ ఏమంటాము, ప్రజెంట్గా అప్లికేషన్ అనేది అరైజ్ అయితే. ఫర్ అన్ ఈవెంట్ టు బి అబ్లిగేటింగ్ ఈవెంట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద ఎంటిటీ హ్యాస్ నో రియలిస్టిక్ ఆల్టర్నేటివ్ టు సెటిలింగ్ ద అప్లికేషన్ క్రియేటెడ్ బై ద ఈవెంట్. సో అంటే ఎంటిటీకి ఏం ఉండకూడదు, రియలిస్టిక్ ఆల్టర్నేటివ్స్ అనేది ఏమి ఉండకూడదు. దిస్ ఈజ్ ద కేస్ ఓన్లీ వేర్ ద సెటిల్మెంట్ ఆఫ్ అప్లికేషన్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై లా. సో అప్లికేషన్ అంటే ఏమి నో రియలిస్టిక్ ఆల్టర్నేటివ్ అంటే నీకు వేరే ఆప్షనే లేదు. అంటే నీకు సెటిల్మెంట్ అనేది అరైజ్ అయింది, అప్లికేషన్ అనేది వచ్చింది. ఎట్లా అంటే ఎన్ఫోర్సబుల్ బై లా ఆర్ ఇన్ కేస్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ వేర్ ద ఈవెంట్ దట్ ఈస్ విచ్ మే బి యాక్షన్స్ ఆఫ్ ద ఎంటిటీస్. సో ఒక యాక్షన్ చేయడం వల్ల సో ఓవర్ యాక్షన్ జరిగిపోయింది. సో ఆ యాక్షన్ చేయడం వల్ల ఈ లయబిలిటీ అనేది అరైజ్ కావడం క్రియేట్స్ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ అదర్ పార్టీ దట్ ద ఎంటిటీ విల్ డిశ్చార్జ్ ద అప్లికేషన్స్. సో వీళ్ళ యాక్షన్స్ అంటే రెగ్యులర్గా ఎంప్లాయీస్కి
పండగకి బోనస్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు అది కంపెనీ అనేది రెగ్యులర్గా చేస్తుంది అంటే ఏమనుకుంటారు ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, కంపెనీ అనేది దసరాకి నాకు బోనస్ ఇస్తుంది, ఉగాదికి బోనస్ ఇస్తుంది, దసరాకి బోనస్ ఇస్తుంది, ఉగాదికి బోనస్ ఇస్తుంది. సో కంపెనీ చేస్తున్న యాక్షన్స్ ఏమి పండగకి బోనస్ ఇవ్వడం, దానివల్ల ఏమి ఆ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది ఎంప్లాయీస్ దగ్గర. సో అదర్ పార్టీస్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనుకోండి మన ఎగ్జాంపుల్ ప్రకారం. సో ద ఎంటిటీ విల్ డిశ్చార్జ్ ద అబ్లిగేషన్. ఒకటి ఎన్ఫోర్సబుల్ లా, అంటే కంపెనీ లా చెప్పొచ్చు, మీరు ఈ టైంకి గవర్నమెంట్ బోనస్ పే చేయాలి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు ఈ టైంకి మీరు గ్రాట్యుటీని పే చేయాలి, లీవ్ ఎన్కాష్మెంట్ని పే చేయాలి, అట్లా ఎన్ఫోర్స్మెంట్ అయినా చేయొచ్చు, లా అన్న చెప్పిండొచ్చు, ఆర్ వీళ్ళే చేసే యాక్షన్స్ వల్ల అయినా అరైజ్ కావచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ ద ప్రొవిజన్ షుడ్ బి రికగ్నైజ్ హ్యాస్ సూన్ యాజ్ అబ్లిగేటింగ్ ఈవెంట్స్. సో నీకు అబ్లిగేటింగ్ ఈవెంట్ ఎప్పుడైతే టేక్స్ ప్లేస్ చేసుకుంటారో నువ్వు ప్రొవిజన్ని రికగ్నైజ్ చేసుకో, బికాస్ ద ఎంటిటీ హ్యాస్ అండర్ లీగల్ అబ్లిగేషన్ టు రీస్టోర్ ద సీబెడ్ ప్రొవైడెడ్ ద అదర్ recognizing criteria stated in para 14 reproduced above met. So moreover the amount of provision would be dependent on the extent of obligating arising from obligating event. అబ్లిగేటింగ్ ఈవెంట్ అంటే రెండు చూసుకోవాలి, లా ప్రకారం రావడం కానీ ఆర్ వీరి యొక్క యాక్షన్స్ వల్ల రావడం వల్ల కానీ. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కేబుల్ హ్యాస్ బీన్ లే డౌన్ అండర్ సీ, ఏ లీగల్ అబ్లిగేషన్ హ్యాస్ అరైజన్ టు ద ఎక్స్టెంట్ ప్రొవిజన్స్ టు ఆఫ్ రీస్టోర్ ఆఫ్ సీ బెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18? ఇంకేం ఉన్నాయి? జస్ట్ సెకండ్ యార్. ఓకే, కొంచెమే ఉన్నాయని కంప్లీట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18th క్వశ్చన్. ఎంటిటీ ఏ అనేవాళ్ళు డీలర్, వాషింగ్ మిషన్లో డీలరు. ఎంటిటీ ఏ ఆఫర్స్ ఏం చేస్తుంది, కస్టమర్ స్కీమ్స్ ప్రకారం ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 3 years ద ఎంటైర్ ఆఫర్ టు బై బ్యాక్ ద వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్ ఇప్పుడు సేల్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రైస్కి మేము 3 years తర్వాత మళ్ళీ రీబ్యాక్ పర్చేస్ చేస్తాం అనేది కంపెనీ యొక్క చెప్పడం. అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి లెస్ దెన్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో మార్కెట్లో ఉన్న వాల్యూ కంటే కొంచెం తక్కువకి రీపర్చేస్ చేస్తుంది. ద క్రెడిట్ అమౌంటింగ్ దేర్ ఫామ్ will be required to be used by the customer for buying a new washing machine. That is, new washing machine will be sold at discounted price. Past experience indicate that customers generally opt for this scheme at the time of sale. First washing machine, should entity A recognize any provisions in this regard? So కస్టమర్స్ మ్యాక్సిమం మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చేస్తారు, 3 years తర్వాత బ్యాగ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఆ అమౌంట్ తీసుకొని మళ్ళీ కొత్తవి పర్చేస్ చేస్తారన్న కంపెనీకి తెలుసు. సో ఎక్కువ మంది ఇదే స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కంపెనీకి ఏమన్నా అప్లికేషన్ ఉందా పే చేయడానికి అని ఫస్ట్ ప్రొవిజన్ చూపించడానికి. ప్రొవిజన్ షల్ బి రికగ్నైజ్డ్ వెన్ 3 చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? 3. ఒకటి ప్రజెంట్ అప్లికేషన్, ఇంకోటి ప్రాబబుల్ అవుట్ఫ్లో, ఇంకోటి ప్రొవిజన్ని రిలయబుల్ చేయాలి ఎస్టిమేటెడ్గా PRE. సో అండ్ ఎంటిటీ హ్యాస్ ప్రజెంట్ అప్లికేషన్. ఆ ప్రజెంట్ అప్లికేషన్ ఎట్లుండొచ్చు, లీగల్గా అయినా ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ అన్నా ఉండొచ్చు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్రాబబుల్ దట్ అన్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఎంబాడింగ్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ బీ రిక్వైర్డ్ టు బీ సెటిల్ the obligation, and a reliable estimate can be made of the amount of obligation if these conditions are not met or no provision shall be recognized. సో అప్లికేషన్ అనేది అయ్యేది, కండిషన్స్ అనేది మెట్ కాలేదు, ప్రొవిజన్స్ అనేది రికగ్నైజ్ చేయలేదు. సో ఇన్ ద ప్రెజెంట్ కేసులో అంటే ఆ 3 కండిషన్స్ కానీ సాటిస్ఫై చేసి లేకుంటే ప్రొవిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో అజ్యూమింగ్ దట్ ద ఎంటిటీ రికగ్నైజ్ ద ఎంటైర్ రెవెన్యూ ఆన్ సేల్ ఆఫ్ ఫస్ట్ వాషింగ్ మిషన్, ఏ ప్రొవిజన్ ఫర్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ మీటింగ్ ద అబ్లిగేటింగ్ of selling the second machine at the discounted price should be recognized because sale of first washing machine in the past events. So past event ఏమి వాషింగ్ మిషన్స్ సేల్ చేయడము. Moreover the past experience indicate that customer generally opt for this scheme, so therefore probability of outflow resources is more likely than not. So since the normal practice which the entity follows, reliable estimate of amount meeting the application can also be made. And question number 19, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాంలేండి.